Hi friends, welcome to Learner's Cupboard. A fruit seller had some apples. He sells 40% apples and still has 420 apples. Originally, he had. ఒక ఫ్రూట్ సెల్లర్ ఉన్నాడంట. తన దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయంట. ఎన్నో కన్నా ఉన్నాయి. అయితే తన దగ్గర ఉన్న యాపిల్స్లో 40% యాపిల్స్ అమ్మేశాడంట. సో 40% అమ్మేగా తన దగ్గర ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయంట. అయితే ఏమడుగుతున్నాడు? ఒరిజినల్లీ ఈ హ్యాడ్ అంటే ఇనీషియల్గా తన దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉండేవి అని అడుగుతున్నాడు. ఓకే, ఇనీషియల్గా ఒరిజినల్గా తన దగ్గర మొత్తం 100% ఉన్నాయనుకుందాం. 40% అమ్మేశాడంట. సో -40% చేస్తే తన దగ్గర ఇంకా 60% యాపిల్స్ ఉంటాయి. తన దగ్గర రిమైనింగ్ ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయంటున్నాడు. సో ఈ 60% 420 యాపిల్స్ అవుతుంది. 60% 420 యాపిల్స్. ఒరిజినల్గా తన దగ్గర ఎంత ఉండేవి అని అడుగుతున్నాడు. ఒరిజినల్గా తన దగ్గర 100% ఉండేవి. సో 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ రిలేషన్ చూస్తే ఇంటూ 7 అవుతుంది. 60 × 7 420. సో ఇక్కడ కూడా ఇంటూ 7 అవుతుంది. 100 × 7 700. సో ఇనీషియల్గా ఒరిజినల్గా తన దగ్గర 700 యాపిల్స్ ఉండేవన్నమాట. ఆప్షన్ డీలో ఉంది. ఒకవేళ ఎన్ని యాపిల్స్ అమ్మారు అని అడిగారు అనుకోండి, 40% యాపిల్స్ అమ్మారు. సో 40% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ రిలేషన్ ఇంటూ 7 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 7 అవుతుంది. 40 × 7 280. సో 280 యాపిల్స్ అమ్మారనమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒరిజినల్గా తన దగ్గర 700 యాపిల్స్ ఉన్నాయి. అమ్మేగా మిగిలిన 420. సో 700 - 420 చేస్తే ఎన్ని అమ్మాడో తెలిసిపోతుంది. 700 - 420 చేస్తే 280 వస్తుంది. కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. 40% అమ్మేశాడంట. సో రిమైనింగ్ ఇంకా 60% ఉంటాయి. రిమైనింగ్ ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయి అంటున్నాడు. సో ఈ 60% 420 అవుతుంది. ఒరిజినల్గా ఇనీషియల్గా ఎంత ఉండేవి అని అడుగుతున్నాడు. 100% ఉంటాయి. ఇక్కడ రిలేషన్ ఇంటూ 7 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 7 అవుతుంది. 100 × 7 700. సో మన ఆన్సర్ డి.